హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సురేఖ. ఈరోజు నేను మేము చిన్నప్పుడు చూసిన కాయిన్సే అంటే మేము వాడిన కాయిన్స్ అనమాట. ఇప్పుడు పిల్లలకైతే ఈ కాయిన్స్ అయితే తెలియదు కదా. ఇది 5 పైస్ అనమాట. అంటే 20లో రూపాయిలో 10వ భాగం ఇది. 20వ భాగం, రూపాయిలో 20వ భాగం. అంటే మేము ఆ రోజుల్లో ఈ 5 పైసలు చూసినా కూడా మాకు చాలా సంతోషం అనమాట. వీటికి కూడా మేము ఏదో ఒకటి కొనుక్కునేది. ఇప్పుడైతే అసలు చెల్లవులేండి, అసలు ఇవి చలామణిలో లేవు కదా ఈ కాయిన్స్. ఇది 10 పైస్ అంటే రూపాయికి 5, రూపాయికి అయితే 10 కాయిన్స్, 10వ భాగం ఇది రూపాయిలో. ఇది కొత్త 10 పైసలు అనమాట. ఈ మేము చిన్నపిల్లలప్పుడే వచ్చాయి. దీంతో అయితే ఒక క్రాఫ్ట్ లాగా, అంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఒక రథం లాగా తయారు చేశారు ఈ కాయిన్స్ తోటి అంటించి. ఇది కూడా చూద్దాం ఎప్పటి కాయిన్. 1989 అప్పుడు కొత్త కాయిన్స్ అన్నమాట ఇవి. ఇది వచ్చి 20 పైస్ అంటే 1 రూపీలో 5వ భాగం ఇది. మేము ఇలా 20 పైసలు ఎత్తుకెళ్తే ఒక 4 చాక్లెట్స్ వచ్చేది మాకు. ఇది 1 రూపీలో 5వ భాగం అన్నమాట. 1919 కాయిన్. ఇది పావల అంటే 1 రూపీలో 4వ భాగం, 25 పైస్. చూసారా, ఇయర్ అయితే 1987. అప్పుడు రోజుల్లో మాకు పావలాకి ఆశా చాక్లెట్ కొనుక్కునేవాళ్ళం. ఈ కాయిన్ వచ్చేసి 50 పైస్ అంటే 1 రూపీలో హాఫ్. 1 రూపీకి 2 కాయిన్స్ వస్తాయి ఇవి. మా చిన్నప్పుడు రోజుల్లో ఈ కాయిన్స్ చూస్తే, అంటే ఈ కాయిన్స్ ఇస్తే కూడా మేము ఎగిరి గంతేసుకుంటూ షాప్కి వెళ్ళేసి బొరుగు ముద్దలని, వేసన ముద్దలు అని చెప్పి, కమ్మరి కట్టలు అని చెప్పి అలా కొనుక్కొని మళ్ళీ షేరింగ్ కూడా ఫ్రెండ్స్కి కాకింగిళ్ళు చేసుకొని ఇచ్చేవాళ్ళం అనమాట. ఆ రోజులు వేర్లేండి, ఎంత హ్యాపీగా గడిచిపోయాయో ఆ రోజులు. ఇప్పుడు పిల్లలకి వేలు ఖర్చులకి ఇస్తున్నా కూడా చాలట్లేదు. ఆ రోజుల్లో మేము ఈ కాయిన్స్ చూసినా కూడా మురిసిపోయేవాళ్ళం. ఇది వచ్చేసి 50 పైసే. ఇది కూడా అంటే ఇదొక రకం 50 పైస్, ఇదొక రకం 50 పైస్ అనమాట. ఇది వచ్చేసి 1997 కాయిన్. 1 రూపీలో హాఫ్ ఇది. ఇది వచ్చేసి 1 రూపీ. (1919) కాయిన్. ఇది కూడా 1 రూపీయే. ఇది 1981 కాయిన్. ఈ 1 రూపీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ కాయిన్కి డిఫరెన్స్ ఉంది. జూమ్ చేసి చూద్దాం. ఇది ఏ ఇయర్? 89, 1964 అప్పటి కాయిన్ అనమాట ఈ 1 రూపీ కాయిన్. ఇది కూడా 1 రూపీలో ఇంకొంచెం డిఫరెంట్ కాయిన్. జవహర్లాల్ నెహ్రూ, 1989. ఇంకా ఇది వచ్చేసి 2 రూపీస్ కాయిన్. ఇదైతే ఇప్పుడు పిల్లలకు కూడా తెలుసు, అంటే రీసెంట్గా కూడా ఇవి చాలా మనీలో ఉన్నాయి కదా. కాకపోతే ఇది వచ్చేసి 2000 అనమాట. 2000 అంటే 26 ఇయర్స్ అవుతుంది. ఇది వచ్చేసి 1 రూపీయే, 2 రూపీస్. ఇది కూడా 2 రూపీసే. ఇది పాతది, ఇది కొత్త 2 రూపీస్ అన్నమాట. ఇది ఏ ఇయర్దో చూద్దాం. 2000
2019 అంటే రీసెంట్గానే నాకైతే సరిగా కనిపించలేదు. ఇది వచ్చేసి 5 రూపీస్ కాయిను. ఇది కూడా రీసెంట్దే. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని రాస్తున్నారు. అంటే 2023లో ఉంది. సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే. ఇది వచ్చేసి ఇది అందరికీ తెలిసిందే. ఇది రీసెంట్ కాయినే, 20 రూపీస్ కాయిను. ఇది వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అంటే ఇది దినార్ అంటారు అనుకుంటా దీన్ని. ఇది వచ్చేసి డాలర్. (1974) ఇది. క్వార్టర్ డాలర్. అదండి ఈ కాయిన్స్ చూశారు కదా. మీ పిల్లలకి అంటే మన చిన్నప్పటి రోజుల్లో, అంటే ఇవి 1980s వాళ్ళకి, 90 వాళ్ళకి, అంతకుముందు వాళ్ళకైతే తెలుసు. రీసెంట్ పిల్లలకైతే తెలీదు. మా పిల్లలకు కూడా ఈ కాయిన్స్ తెలీదు. సో ఈ వీడియో అయితే ఇప్పుడు జనరేషన్ పిల్లలు చూడడానికైతే యూజ్ అవుతుంది. ఖచ్చితంగా చూపించండి ఫ్రెండ్స్. మనం చిన్నప్పటి రోజుల్లో ఎలా ఎంజాయ్ చేసామో ఈ కాయిన్స్ తోటే. మనకు 5 పైసలు దొరికినా కూడా ఒక బొరుగు ముద్దని, శనగ ముద్దలు అని చెప్పి కొనుక్కొని మళ్ళీ ఒకరితో ఒకరు షేర్ చేసుకొని అలా కూర్చొని ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటూ, అసలు ఆ రోజులే వేర్లేండి. అది సంగతి. ఉంటాను. నా కాయిన్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్.